మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు నా వీడియోస్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా పేరు వచ్చేసి సరీన్. నేను జర్మనీలో ఉంటాను. నేను జర్మనీకి రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే చేశాను. ఒకసారి వెంటనే వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. మీకు గనుక నచ్చినట్టయితే నా ఛానల్ ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వీడియో అన్నమాట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఈ రోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఒకవేళ మంచిగా కనుక వస్తే ఈ వీడియో పోస్ట్ చేస్తాను. టేస్ట్ లైక్ మంచిగా రాకపోతే ఈ వీడియో అయితే పోస్ట్ చేయను అనమాట. సో ఈ రోజు వీడియో ఏంటంటే మనము 3 to 4 టైప్స్ ఆఫ్ చికెన్ ప్లేటర్స్ చేద్దాము. మాక్సిమం 3 చాలనుకుంటున్నాను. అండ్ అవి ఏంటంటే రెడ్ చికెన్ ప్లేటర్, వైట్ చికెన్ ప్లేటర్ అండ్ గ్రీన్ చికెన్ ప్లేటర్ అన్నమాట. సో ఆ 3 టేస్ట్ మనం రెడ్ ఆల్మోస్ట్ ఎప్పుడు తినే ఉంటాము, మీకు ఐడియా ఉంటుంది, నార్మల్ మనం చేసుకునే ఇంట్లో స్టైల్లోనే. సో వైట్ అండ్ గ్రీన్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపిద్దాము. ఈ రోజు టేస్ట్ చేస్తాను నేను కూడా మీతో పాటు. సో ఆ వైట్ అండ్ గ్రీన్ మనకి నచ్చిద్దా లేదా అనేది నేను ఈ రోజు ట్రై చేసే అయితే చేస్తాను. ఇప్పుడు మనమైతే వీడియోలో రెసిపీస్ అన్ని చూపిస్తాను. 1 by 1 ఎలా చేయాలో అన్ని చూసేయండి. చలో ఫస్ట్ మనం రెడ్ చికెన్ తో అయితే స్టార్ట్ చేద్దాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా మనకి టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కొద్ది చికెన్ పౌడర్ వేసి మంచిగా మ్యారినేట్ చేయాలన్నమాట. మ్యారినేట్ చేసి మనం ఏం చేయాలి, ఒక 2 hours దాకా మనము పక్కన పెట్టేయాలి. నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం మర్చిపోయాను, సో లాస్ట్ లో అయితే వేసాను. మీరు ఏం చేస్తారంటే అన్ని స్పైసెస్ వేసినప్పుడే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి అండ్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా అయితే మిక్స్ చేసుకోండి. సో దట్ మనము అంతా మిక్స్ చేసుకున్నాక మనము ఒక 2 hours అనేది ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఆరెల్స్ మనము డీ ఫ్రీజ్ లో అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది మలై చికెన్ అన్నమాట, ఆర్ వైట్ చికెన్ అని కూడా అనొచ్చు. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాము అండ్ ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్. ఫ్రెష్ క్రీమ్ అనేది మనకు బయట సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతాయి, సో మీరు తెచ్చుకొని వేసుకోవచ్చు, ఆరెల్స్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలన్నమాట. ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్, ఎందుకంటే మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయం కాబట్టి దీంట్లో గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ మనం వచ్చేసి కొద్దిగా సాల్ట్ మనకి టేస్ట్ కి తగినట్టు. దీంట్లో మెయిన్ వచ్చేసి మనము పెప్పర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఇలా క్రష్డ్ పెప్పర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నార్మల్ పెప్పర్ ని మిక్సీ జార్ లో వేసుకుని అయినా వేసుకోవచ్చు. నా దగ్గర క్రష్డ్ పెప్పర్ ఉందన్నమాట, సో నేను ఇలా క్రష్డ్ పెప్పర్ అయితే యూజ్ చేశాను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవాలి, మీ ఇష్టం అది. అండ్ జీరా పౌడర్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. అండ్ బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. అన్నిట్లో ఆలివ్ ఆయిల్ అనేది కామన్, సో మంచిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మ్యారినేట్ చేసుకుని దీన్ని కూడా మనము ఒక 2 hours అయితే రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి. అన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి. ఇది గ్రీన్ చికెన్ పీసెస్ అన్ని బోన్ ఆర్ బోన్లెస్ తీసుకున్నాను, నేను 2 తీసుకున్నాను, మీరు ఏది కావాలంటే అది తీసుకోండి. మళ్ళీ దీంట్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనము దీంట్లో కూడా రెడ్ చిల్లీ వేయము అండ్ దీంట్లో కొద్దిగా రెడ్ చిల్లీ బదులు మనం గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకుంటాము. ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాము. అండ్ సీక్రెట్ వచ్చేసి మనము పుదీనా అండ్ కొత్తిమీర బాగా మిక్స్ చేసి కొద్దిగా అయితే వేసుకోవాలి. మీకు ఎంత మీరు టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది కాబట్టి, సో టేస్ట్ తగినట్టు అయితే వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేసుకున్నాను. అండ్ దీంట్లో సాల్ట్ అండ్ మళ్ళీ జీరా పౌడర్ కూడా కామన్, కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకోవాలన్నమాట. పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, సో ఎక్కువ వేసుకోండి. అండ్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా ఇది కూడా మిక్స్ చేసుకొని ఒక 2 hours పాటు పక్కన అయితే పెట్టేయండి, రిఫ్రిజిరేటర్ కానీ ఆర్ ఫ్రిడ్జ్ లో కానీ. 2 hours పెట్టేస్తే ఏంటంటే పీసెస్ అనేవి బాగా స్మూత్ అవుతాయి అండ్ దట్ పీసెస్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట మనం తినేటప్పుడు. అందుకని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఆర్ఎల్స్ మీకు టైం లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక ½ hour అయినా పెట్టండి, సో అప్పుడు బాగుంటాయి. ఆరెల్స్ మనకి అది క్రంచీగా ఉంటాయి అన్నమాట, మనకి సాఫ్ట్ గా ఉంటే తినడానికి బాగుంటుంది ఎప్పుడైనా గ్రిల్డ్ది. మైక్రో ఓవెన్ అయినా బ్యాక్ ఓవెన్ అయినా పర్లేదు, 200 degrees లో 5 minutes ప్రీహీట్ చేయాలి. అండ్ చికెన్స్ అన్ని దీంట్లో ఓవెన్ లో పెట్టేయాము. మీ దగ్గర స్టిక్స్ ఉంటే స్టిక్స్ యూజ్ చేయండి, బోన్లెస్ అయితే బోన్ అయితే యూజ్ చేయలేము మాక్సిమం. సో ఇలాగ ఓవెన్ లో అయితే పెట్టేద్దాము. ఓవెన్ లో పెట్టాక మనము ఒక 15 minutes చాలన్నమాట. అండ్ దీన్ని ఏం చేయాలంటే మధ్యలో ఓపెన్ చేసి ఆయిలింగ్ చేద్దాము, ఎందుకంటే అప్పుడు బాగుంటుంది. ఆయిలింగ్ చేయకపోయినా పర్లేదు, ఆయిల్ వద్దనుకున్నా నో ప్రాబ్లం. అండ్ మళ్ళీ తిప్పి పెట్టాలన్నమాట, సో దట్ మంచిగా కాలుతాయి అన్ని.
అయిపోయింది. ఫైనల్లీ మన చికెన్ ప్లాటర్ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇది చాలా హెల్తీ కూడా, హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేసి చెప్తాను. సో గైస్ మొత్తం అయితే ఫినిష్ చేసేసాను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంటేనే పోస్ట్ చేస్తా అన్నాను కదా, ఇప్పుడు టేస్ట్ చేస్తాను. సో అబ్బా షిట్. చూడండి, ఎక్సలెంట్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. నేను వెళ్ళి మొత్తం తినేయాలి ఇప్పుడు. సో ఈ వీడియో ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే లెన్సీ యూ బై, టేక్ కేర్, లవ్ యూ.